గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎస్ఎస్సి సిజిఎల్ 2020 నోటిఫికేషన్. ఇది మనకు 29 డిసెంబర్ 2020 రోజు అప్లికేషన్ రిలీజ్ అయింది. సో అప్లికేషన్ రిలీజ్ అయిన రోజు నుంచే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకు జనవరి 31 2021 వరకు సమయం ఇచ్చారండి. సో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అదే చివరి తేదీ. కాకపోతే ఫీ పేమెంట్ చేయడానికి మనకు ఇంకొక 2 రోజులు ఆన్లైన్లో పెంచడం జరిగింది. అదే ఆఫ్లైన్లో చేసే వారి గురించి ఫిబ్రవరి 4 తారీఖు వరకు మనం ఆఫ్లైన్లో ఫీ చెల్లించవచ్చు. సో ఈ ఎగ్జామ్ అనేది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఏ ఏ శాఖలు ఉంటాయో వాటిలో ఆఫీసర్స్ పోస్ట్ అన్ని గ్రూప్ బి పోస్టులు అనేవి టోటల్గా ఇందులోనే ఫిల్ చేస్తారు. ఇందులో మనం ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్, సో డిపార్ట్మెంట్ అండర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సో సిబిఐ, ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, హోమ్ డిపార్ట్మెంట్, ఇటువంటి శాఖల్లో ఆఫీసర్ పోస్టులన్నీ ఫిల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూడవచ్చు సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాయి, ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి, ఇన్స్పెక్టర్ పోస్టులు, అసిస్టెంటు, ఎందులో అదర్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్లో. సో గ్రూప్ బి పోస్టులు అండి ఇవన్నీ. టోటల్గా మనకు ఈ జాబ్స్ అనేవి ఒక 4000 ప్లస్ అనేవి ఉంటుంది. వీటి పే స్కేల్ లెవెల్ కూడా కొన్ని పోస్టులకి చేంజ్ అవుతూ ఉంది. సో దీనికి మనం అప్లికేషన్స్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనం జాబ్ కొట్టాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం. సో దీనికి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కంటే ముందు చూస్తుంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 27 ఇయర్స్ గల అభ్యర్థులు ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చండి. డిఫరెంట్ జాబ్స్కి డిఫరెంట్ ఏజ్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం 32 ఇయర్స్ వరకు ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఇక్కడ ఎంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్. సో ఇలా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి జాబ్ చేసి మానేసి అంటే డిఫెన్స్ వాళ్ళు ఎవరైతే జాబ్స్ వాళ్ళది రిటైర్ ఉంటారో వాళ్ళకి ఎక్స్ సర్వీస్మెన్కి 3 ఇయర్స్ తర్వాత వాళ్ళకి 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. సో కొందరికి 8 ఇయర్స్, 3 ఇయర్స్, ఎవరెవరికి ఎంతెంత ఉంటుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు నోటిఫికేషన్లో. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అండి. కాకపోతే కొన్ని పోస్టులకి కొన్ని ఎసెన్షియల్ డిగ్రీ, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇచ్చారు. కొన్ని పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ అంటే ఎనీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేది అవసరం ఉంది. కానీ ఈ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్కి చార్టర్డ్ అకౌంటెంట్ అంటే మనకు సిఏ చేసి ఉండాలండి. లేదంటే ఎంబీఏ ఫైనాన్స్లో చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. సో ఇంకా నెక్స్ట్ పోస్ట్ చూస్తుంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. సో వీళ్ళకి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ నుంచి 60% మార్క్స్తో ఉండాలి. ప్లస్ వాళ్ళు ఇంటర్మీడియట్లో అంటే 12th స్టాండర్డ్లో వాళ్ళు మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ చేసి ఉండాలి. ఆ 2 పోస్టులు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ప్లస్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి వేర్వేరు అర్హతలు ఉన్నాయి. సో అవి 2 తప్ప మిగతా పోస్టులన్నింటికి ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ యాజ్ పర్ యూజీసీ రెగ్యులేషన్స్ 2017 పబ్లిష్డ్ ఇన్ అఫీషియల్ గెజెట్ ఆన్ 23/6/2017 ప్రకారం ఇక్కడ ఎవరైతే ఓపెన్ డిగ్రీలో చేశారో వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పారండి. ఇక్కడ చూస్తే మనకు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం. కాకపోతే బీటెక్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అవైడెడ్ బై IGNOU టు ద స్టూడెంట్స్ హూ ఆర్ ఎన్రోల్డ్ అప్ టు ద అకాడమిక్ ఇయర్ 2009-10 వరకు ఎవరైతే బీటెక్ డిగ్రీ, డిప్లొమా వారు చేశారో వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం అప్లికబుల్ ఉంది. సో ఇక్కడ అప్లై చేసుకునే విధానం ఏంటంటే SSC.nic.inలోకి మనం వెబ్లోకి లాగిన్ అవుతే
మనకు అక్కడ లెఫ్ట్ సైడ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి న్యూ యూజర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో క్లిక్ చేయగానే మనకు న్యూ న్యూ యూజర్‌లో మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఐడి గురించి మళ్ళీ మనం తర్వాత చెప్తాను. అప్లికేషన్ ఫీ అనేది కేవలం ₹100 ఉంటుంది. ఎవరెవరికంటే జనరల్ క్యాండిడేట్స్‌కి ₹100 ఉంటుంది. బీసీ ఉమెన్ కాకుండా మెన్‌కి ₹100 ఉంటుంది. ఇప్పుడు ఉమెన్ క్యాండిడేట్స్‌కి ప్లస్ ఎస్సీ, ఎస్టీ ఎవరైతే పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫ్రీ. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడి ఎవరైతే వికలాంగులు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, ప్లస్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆల్రెడీ పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఫీ నుంచి ఎగ్జామ్ట్ అయ్యారు. వాళ్ళు ఫీ కట్టాల్సిన అవసరం లేదు. సో ఫీ అనేది మనం భీమ్ యూపీఐ నుంచి లేకపోతే ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఏ కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల నుంచి కూడా మనం ఫీ కట్టేయచ్చు. ఎస్బీఐ బ్రాంచెస్ నుంచి మనం ఆఫ్లైన్ చలాన్ కూడా కట్టేయచ్చు. కాకపోతే ఇక్కడ మనం సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే మనకు సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, కర్ణాటక, కేరళ రీజియన్, మధ్యప్రదేశ్ సబ్ రీజియన్, సౌత్ రీజియన్, నార్థన్ రీజియన్, నార్త్ వెస్టర్న్ రీజియన్, సౌతర్న్ రీజియన్. మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇక్కడ మన తెలంగాణలో ఇక్కడ ఉన్నాయి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సేలం, తిరుచారుపల్లి, తిరునల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. తెలంగాణ అభ్యర్థులకైతే 3 సెంటర్లు ఇచ్చారు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడైనా మనం ఈ ఎగ్జామ్ అనేది రాయొచ్చండి. ఈ ఎగ్జామినేషన్ స్కీమ్ చూసుకుంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4. టైర్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. టైర్ 2లో కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటి ఉంటుంది. టైర్ 3లో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, అంటే మనం పెన్ తోటి రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ 2 ఎగ్జామ్లు ఏమో ఆన్లైన్ ఎగ్జామ్, థర్డ్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్. ఫోర్త్ ఎగ్జామ్ ఏంటంటే అది సిపిటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా డాటా ఎంట్రీ స్కిల్ టెస్ట్. మనం ఆ కంప్యూటర్లో కీబోర్డ్ని ఎంత స్పీడ్గా ఆపరేట్ చేస్తాం అనేది ఈ టెస్ట్ ఉంటుందండి. సో మనం సిలబస్ చూసుకునే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఆల్రెడీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగానే దీనికి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. సో ఇది టైర్ 1. టైర్ 2లో కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం చూస్తుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ అని చూస్తుంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుందండి, 2 మార్క్స్ ఉంటుందండి. సో ప్రతి సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి ఏది టైర్ 1లో. మొత్తం టోటల్గా 1 అవర్లో మనం ఈ 100 క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేసేయాలి.